వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి, పెద్దల్లో లేదు, చిన్నల్లో లేదు, ప్రతి ఒక్కరిలో కామన్‌గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నరాల బలహీనత. నెర్వ్ వీక్‌నెస్ అంటారు. ఈ ప్రాబ్లమ్ అసలు ఎందుకు వస్తుందో ఏంటో కూడా ఎవరికీ తెలియదు. బట్ ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది? దీనికి ఎలాంటి రెమెడీ అందుబాటులో ఉంది? ఈ విషయాలను తెలియజేయండి. మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో సార్ ద్వారానే అసలు ఈ రెమెడీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతామో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, నెర్వ్ వీక్‌నెస్ ప్రాబ్లమ్. ఎస్. సో మన బాడీలో నెర్వ్ అంటే మన నరాల ప్రాబ్లం ఎందుకు వస్తుందంటారు ఫస్ట్? ఈ నరాలు వీక్నెస్ ఒకరికి వచ్చేసిందంటే చాలా కష్టం. వాళ్ళకు సర్వైవల్ కష్టం అయిపోతాయి. ఈవెన్ వాళ్ళకు సెక్సువల్ ఆర్గాన్స్ కూడా వీక్ అవుతుంది. అండ్ దాని తప్పటి వాళ్ళకు ఈవెన్ మెంటలీ ఆల్సో దే విల్ బి అప్సెట్. ఓకే, బ్రెయిన్ కూడా అఫెక్ట్ అవుతుంది. అండ్ వాళ్ళకు నార్మల్గా ఈవెన్ హ్యాండ్ అండ్ లెగ్స్లో వాళ్ళకు నమ్నెస్ రావడం అవకాశం ఉంది. ఓకే, సో ఎక్కడెక్కడ ఎస్ ఇది అన్నీ రావడం అవకాశం ఉంది. ఓకే సార్. సో అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనకు ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం. సో దానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ కొన్ని నేను నా నార్మల్ ప్రాక్టీస్లో ఏదైతే చూస్తున్నా అది చెప్తున్నా మీకు. ఓకే సార్. అక్కడ ఎలా ఉందంటే లైక్ ఫస్ట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. మనకు ఇన్ కేస్ కరెక్ట్ టైం టు టైం స్లీప్ అండ్ టైం టు టైం ఫుడ్ అండ్ డైలీ అట్లీస్ట్ 1 టైం ఎక్సర్సైజ్ ఉంటే ఒక వ్యక్తికి వాళ్ళకు 100% వాళ్ళకు హెల్త్ బాగానే ఉంటుంది. ఈవెన్ నరాల్ వీక్నెస్ కూడా రాదు. ఓకే, లెట్ us కమ్ టు ద టాపిక్. లైక్ ఒకరికి ఆల్రెడీ వాళ్ళకు వచ్చేసింది. ఓకే, సో నరాలు వీక్నెస్ వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. లైక్ మెమీ నమ్నెస్ రావచ్చు ఫింగర్స్కి. ఓకే, లేకపోతే వాళ్ళకు పారాలిసిస్ రావడం కూడా అవకాశం ఉంది. బ్రెయిన్ హెమరేజ్ కూడా రావడం అవకాశం ఉంది. వాళ్ళకు మెడ నొప్పి రావడం అవకాశం ఉంది. సర్వికల్ స్పాండిలైసిస్ రావడం అవకాశం ఉంది. వాళ్ళకు సియాటికా పెయిన్ రావడం అవకాశం ఉంది. మేబీ వాళ్ళకు డిమెన్షియా కూడా రావడం అవకాశం ఉంది. టోటల్గా మన బాడీలో ప్రతి ఆర్గాన్ మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు. టోటల్ నర్వస్ సిస్టమ్ మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. ఓకే సార్. సో మన నర్వ్స్ అన్ని ఎక్కడెక్కడ కనెక్టెడ్ ఉంది, అవర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎక్కడెక్కడ అవర్ కనెక్టెడ్ ఉంది, అది టోటల్ ఆర్గాన్స్ మనకు అఫెక్ట్ అవ్వడం అవకాశం ఉంది. ఓకే సార్. సో అందుకే మనకు నర్వ్స్ వీక్నెస్ మనకు రాకూడదు అంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. వీ హ్యావ్ టు కమ్ టు ద నార్మల్ లైఫ్ స్టైల్. అండ్ దానికి మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు పుట్ ఏ జిప్ లాక్ టు అవర్ మౌత్. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ జిప్ లాక్ ఎందుకంటే ఎప్పుడైనా మన బాడీలో ఎక్సెసివ్ షుగర్ కజెస్ డిమెన్షియా. ఎక్సెసివ్ షుగర్ ఇన్ ద బాడీ causes erectile dysfunction. Excessive sugar in the body causes obesity. Excessive sugar in the body causes the prostate problem. Excessive sugar in the body even causes different types of tumors in the body. ఎక్కువ ఎప్పుడైతే మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువైతాయో అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకే నేను లాస్ట్ ఎపిసోడ్లో డయాబెటీస్లో ఈ విషయం అన్నీ చెప్పాను. అండ్ నేను ఓవరాల్గా ఏం చెప్పానంటే వీ హ్యావ్ టు కమ్ టు ద 2 టైమ్స్ డయట్ ప్యాటర్న్. ఒకరు బాగా హెల్తీగా ఉండాలంటే డయట్ ప్యాటర్న్ 2 టైమ్స్ తీసుకోవాలి. ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, వాళ్ళ నార్మల్ డైట్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మినిమం 8 hours గ్యాప్ మెయింటైన్ చేయాలి. అండ్ లెట్ us say somebody is going for some sort of exercise, he is going for gyms. సో జిమ్కు ఇన్ కేస్ వెళ్తున్నారంటే వాళ్ళకు కొంచెం ఎక్స్ట్రా ప్రోటీన్స్ కావాలి. సో అకార్డింగ్లీ ఐ సజెస్ట్ దెమ్ to take different types of protein diet. Okay sir. Okay, so that is the total scenario of this nerves weakness. Okay, ఇది కాకుండా ఒకరికి ఓకే ప్రాబ్లం ఆల్రెడీ వచ్చేసింది, మేబీ వాళ్ళకు అంగస్తంభనం జరుగుతుంది, లేకపోతే వాళ్ళకు శీఘ్రస్ఖలనం వాళ్ళకు వచ్చేసింది. దానికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ రీజన్స్ ఏంటంటే ఒకరు యంగ్గా ఉన్నప్పుడు హీ మస్ట్ హ్యావ్ డన్ మాస్టర్బేషన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. మాస్టర్బేషన్ చాలా రోజు వరకు వాళ్ళు చేశారంటే వాళ్ళకు 100% ఆఫ్టర్ ద మ్యారేజ్ హీ విల్ సఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ ఇది కాకుండా వాళ్ళకు ఒకరికి సపోజ్ B12 డెఫిషియన్సీ వచ్చేసింది, వాళ్ళకు కూడా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది. లేకపోతే ఒకరికి ఒబేస్ అయిపోయారు ఒకరు, వాళ్ళకు కూడా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం అవకాశం ఉంది. ఓకే, సో ఓవరాల్గా మన బాడీలో చూస్తే వీ హ్యావ్ టు రిడ్యూస్ ద క్యాలరీ ఇంటేక్
on the daily basis, and we have to increase the exercise pattern, and we have to take right food. ఓకే Okay, means in spite of taking all this junk food, otherwise hotel food, we have to take homemade food. ఓకే సార్ Okay, and apart from that, okuru in case suppose somebody is going for exercise, hardcore exercise, అంటే వాళ్ళకు కొంచెం ప్రోటీన్ ఇంటేక్ కూడా ఎక్కువ ఉండాలి. ఓకే సార్ ఓకే, సో దెన్ ఓన్లీ ఆల్ దిస్ థింగ్ విల్ హ్యాపెన్. ఈరోజు మన ప్రేక్షకుల కోసం దీనికి yeah. ఎలాంటి రెమెడీ యా, చెప్పాలి? సో ఓవరాల్గా విల్ కమ్ టు ద రెమెడీ పార్ట్. Yes. మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మనకు ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు యాడ్ హనీ. ఓకేనా? ఓకే సార్ సో దిస్ హనీ మనం అట్లీస్ట్ 3 spoons వీ హ్యావ్ టు యాడ్. ఓకే సార్ 3 spoons ఆఫ్ హనీ. ఓకే, ఓకే దెన్ వీ హ్యావ్ టు టేక్ సఫేద్ ముస్లీ పౌడర్. ఓకే సార్ ఓకేనా? ఓకే సార్ సో ఈ సఫేద్ ముస్లీ పౌడర్ కూడా వీ హ్యావ్ టు బై ఫ్రమ్ ఆయుర్వేదిక్ స్టోర్. ఇట్ ఈస్ అవైలబుల్. ఓకే సార్ అదర్వైజ్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. ఓకే సార్ సో సఫేద్ ముస్లీ పౌడర్ వీ హ్యావ్ టు టేక్ 1 spoon. ఓకే సార్ పూర్తిగా 1 spoon మనం తీసుకోవాలి. ఓకే ఓకే, అండ్ సతాబరి పౌడర్ ఓకే వీ హ్యావ్ టు టేక్ 1 spoon, ఓకే సార్ full spoon. ఓకే ఓకే, సో దిస్ 2 items we have to add in that. అండ్ అలాంగ్ విత్ మనం హనీ కూడా యాడ్ చేసుకున్నాం సార్. Yes, హనీ కూడా మనం యాడ్ చేసాం. సో టోటల్ ఇట్ ఈస్ బికమ్ 3 items. ఓకే సార్ సో కంప్లీట్గా వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. ఓకే ఓకే, బాగా మిక్స్ చేయాలి. ఇది ఓకే సార్ కంప్లీట్గా దీనిలో కలిసిపోవాలి. ఇలా మనకు కలిసిపోయిన తర్వాత దీన్ని మనం ఎలా తీసుకోవాలి సార్? ఎన్నిసార్లు యా, తీసుకోవాలి? కంప్లీట్గా డిజాల్వ్ అయిన తర్వాత ఓకే సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ బిఫోర్ ఫుడ్ 1 time in the morning ఓకే and 1 time in the evening. ఓకే ఓకే, దీనిలో వాళ్ళకు కావాలంటే వాళ్ళ ఇంకొక ఐటెం కూడా దీనిలో యాడ్ చేయొచ్చు. ఓకే సో దీంతో పాటు వాళ్ళ బీట్రూట్ జ్యూస్ ఓకే డైలీ బేసిస్లో వాళ్ళ ఒక గ్లాస్ తాగాలి. ఓకే ఓకేనా? సో దీంతో పాటు బీట్రూట్ జ్యూస్ వాళ్ళు తాగేసిన తర్వాత వాళ్ళ నార్మల్ ఫుడ్ ఏమైనా తీసుకోవాలంటే ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే ఇది తీసుకున్నారంటే వాళ్ళకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. అండ్ వాళ్ళకు ఇన్ కేస్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళకు జరుగుతుంది అంటే అది కూడా అక్కడ ఆగిపోతుంది అండ్ గ్రాడ్యువల్గా కంట్రోల్ అవుతుంది. సో ఈ రెమెడీస్ మనం తీసుకున్నప్పుడు మనకు అంగస్తమనం ఉన్న వాళ్ళకు కూడా పనికి వస్తుంది. ఓకే సార్ లేకపోతే ఒకరికి సపోజ్ కాలు చెయ్యి బాగా తిమిర వస్తుంది అండ్ బాగా వీక్ అయిపోతుంది, లేకపోతే వణుకుతుంది అంటే ఓకే అప్పుడు వాళ్ళ దీంతో పట్టి ఇంకో 2 items వాళ్ళు యాడ్ చేయాలి. ఓకే సార్ ఓకే, ఒక ఐటమ్స్ ఏంటంటే నువ్వులు లడ్డు ఓకే వారానికి 2 రోజు తీసుకోవాలి. ఓకే సార్ లైక్ సాటర్డే సండే ఓకే 2 లడ్లు తీసుకోవాలి. ఓకే సార్ దట్ ఈస్ నెంబర్ 1. ద నెంబర్ 2 ఈజ్ అలోవీరా జ్యూస్. ఓకే ఒరిజినల్ ఆర్గానిక్ ఉండాలి. ఓకే సార్ ఇన్ కేస్ జ్యూస్ మనకు ఒరిజినల్ దొరకకపోయినా మనం ఏం చేయాలంటే అలోవీరా చెట్టు తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టేయాలి. ఓకే దాని నుంచి డైలీ వీ హ్యావ్ టు టేక్ 2 spoons. ఓకే సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఎస్ సార్ ఫుల్ స్పూన్ 2 spoons మనం డైరెక్ట్ తినేయచ్చు, ఓకే ఇలా కూడా చేయొచ్చు. సో ఎప్పుడైనా మనము ఈ అలోవీరా జ్యూస్ దీంతోపాటు మనం స్టార్ట్ చేసామంటే ఈ నరాల బలహీనత 100% కంప్లీట్గా మనకు క్యూర్ అవుతుంది. షూర్ సార్ ఓకే, ఓకే సో దిస్ ఇస్ ద రెమెడీ అండ్ దే హ్యావ్ టు ఫాలో ఇట్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇట్ మే టేక్ 2 months 3 months టైం. Okay. బట్ ఈ నమ్నెస్ రావడం కానీ తిమ్నా రావడం కానీ లేకపోతే వాళ్ళకు సపోజ్ దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ రైట్ లైక్ ఏమైనా రాసినప్పుడు పెన్ పట్టుకోలేకపోవడం, లేకపోతే వాళ్ళకు ఇన్ కేస్ చెయ్యి బాగా సెక్ అవుతుందంటే ఓకే ఇది ఇమీడియట్గా వాళ్ళకు కంట్రోల్ అవుతుంది. ఓకే సార్ విదిన్ 10 to 15 days ఆఫ్ టైం వాళ్ళకు కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఇది కాకుండా ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ మెడిసిన్స్ విచ్ గివ్స్ ద రిజల్ట్ విదిన్ ఏ డే ఆఫ్ టైం. ఒక రోజులో వాళ్ళకు రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే సార్ ఇన్ కేస్ వాళ్ళ ఆ టైప్ మెడిసిన్స్ కావాలంటే నా క్లినిక్ వాళ్ళు రావచ్చు. మై నంబర్ ఇస్ 901-400-5994. ఈ నెంబర్కు వాళ్ళు కాంటాక్ట్ చేసి నా క్లినిక్ వచ్చి ఆ మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. సో వాళ్ళకు ఒక రోజులో మాత్రం రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే సార్ ఇన్ కేస్ వాళ్ళు ఇది చేయగలిగితే ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ టైం, బట్ వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. నిజంగా చూశారు కదండి మీరు కూడా. అంటే నరాల బాధిత ప్రాబ్లం కానీ అంగస్తమన సమస్య ఉన్న వాళ్ళకి, అంటే నరాల బాధిత ప్రాబ్లం ఉంటేనే అంగస్తమన ప్రాబ్లం వస్తుంది అని చెప్పి సార్ అంటున్నారు. ఇలాంటి వాళ్ళకి ఈరోజు సార్ చెప్పిన రెమెడీతో పాటు సార్ మెడిసిన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయని చెప్తున్నారు. షూర్గా మీరైతే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే
సార్ కాంటాక్ట్ చేసి అట్ సేమ్ టైం మన రెమెడీని కూడా ఫాలో అవ్వచ్చు. ఫాలో అయ్యి మీ ప్రాబ్లం నుంచి బయటపడిన తర్వాత మాకు కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. Yes, thank you.